అధ్యాయము 10వ. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. Here we see celebrations of Jesus' birth. యేసు జన్మ దినమందు ప్రప్రథమంగా జరిగిన సెలబ్రేషన్స్గా ఈ వాక్యం నాకు అగుపడుతూ ఉంది. అనేక మంది క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వ్యతిరేకంగా ఉంటారు. కారణం ఏమంటే నేడు సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆచారం అయిపోతున్నాయి, అర్ధరహితం అవుతున్నాయి. కాబట్టి అయితే ప్రథమ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా దేవుని గ్రంథంలో జరిగింపబడ్డాయో అలాగూ మనం సెలబ్రేట్ చేయగలిగితే చాలా ఆశీర్వాదము. అప్పుడు ఆ క్రిస్మస్ యొక్క పండుగ ఆవశ్యకము, ఆ ఉత్సవము, ఆ వేడుక అత్యంత అర్థవంతమైన క్రిస్మస్ అవుతుంది. రీజన్స్ టు సెలబ్రేట్ క్రిస్మస్ మనము ధ్యానం చేద్దాము ఈ సమయంలో. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే పండుగలను ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో మనకు పండుగలు అగుపడవు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధనలో దేవుడే 7 పండుగలను ఆయన ఇచ్చాడు. ఈ పండుగల యొక్క ఆవశ్యకత ఏమనంటే ప్రజలలో సహోదర భావము పెంపొందింపబడుట, ప్రజలు దేవుని సన్నిధిలో ఆనందించుట, దేవుని సన్నిధిని చేరి ఆనందించుట, అనుభవించుట, అలాగే ప్రజలు ఉజ్జీవించబడుట ఆత్మీయముగా, మెస్సియా ప్రభువును గూర్చినటువంటి నిరీక్షణను పొందుకొని మరింతగా మెస్సియా ప్రభు కొరకు వారు జీవించుటకు, నిరీక్షించుటకు పురికొల్పబడుటగా ఈ పండుగలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు వల్లనే భారతీయులకు కూడా పండుగలు అంటే చాలా ఇష్టము. ఇశ్రాయేలు ప్రజలను ముఖ్యంగా గమనించినట్లయితే వారికి జన్మదినము పండుగే, మరణదినము పండుగే, పాలు విడుచుట పండుగే, అలాగే పేరు పెట్టడము పండుగే, నాట్లు వేస్తే పండుగే, కోత కోస్తే పండుగే, చుట్టం వస్తే పండుగే, అలాగే చుట్టం వెళితే పండుగే, చుట్టం ఉన్నటువంటి అన్ని దినాలు కూడా పండుగ సమయాలే. ఆల్ దీస్ ఫెస్టివల్స్ ఫీస్ట్ ఈజ్ ఇంక్లూడెడ్. ఈ పండుగలతో కూడా విందు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ పండుగ విందులతో ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి. అయితే క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేయబడింది? ప్రథమమైనటువంటి క్రిస్మస్ మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తాము, ఈ విధంగా మనము కూడా సెలబ్రేట్ చేద్దాము క్రిస్మస్ పండుగను, మన క్రిస్మస్ పండుగను. 1 లూకా సువార్త 2:9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. Angel of the Lord came upon them. Behold, lo, angel of the Lord came upon them. గొర్రెల కాపరులు పొలములో తమ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. వారికి పైగా నిలిచెను అన్న భావం ఇంగ్లీషు బైబిల్లో కనపడతాం. ప్రభువు దూత, సెలబ్రేట్, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్. ప్రభువు దూత, థియోఫనీ అనగా 3 భావాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. ప్రభువు దూత అనంటే ఒక సామాన్యమైనటువంటి మానవుని, ప్రవక్తను దేవుడు ఈ లోకానికి ఒక సందేశంతో పంపించి ఉండొచ్చు, లేదంటే దేవుని దూత ఈ లోకానికి వచ్చి మానవునితో దేవుని యొక్క సందేశాన్ని పంచుకొని ఉండవచ్చు. 3వ భావం ఏమనంటే దేవుడే, క్రీస్తు ప్రభువే, దేవుని ప్రత్యక్షతయే దేవుని దూతగా ఈ లోకానికి వచ్చి మానవునితో ఒక సందేశమును ఆయన పంచుకొని ఉండొచ్చు, లేదా ఆ మానవుని ఆశీర్వదింప ఆయన వచ్చి ఉండొచ్చు. ఆయన అబ్రహామును దర్శించారు, అబ్రహాం ఆతిథ్యాన్ని అంగీకరించి ఆయనను ఆశీర్వదించారు.
ఆయన యాకోబును దర్శించారో, యాకోబు ఆయన పాదములు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టానంటే యాకోబును ఆయన ఆశీర్వదించి అతని పేరును మార్చి దీవించారు. ఆయన మండుచున్న పద నుండి మోషేను దర్శించారు. ఇశ్రాయేలు ప్రజలు విమోచించుటకు ఆయన శ్రేష్టమైన పిలుపునిచ్చారు తన ప్రత్యక్షతతో పాటుగా. ఈ రీతిగా ప్రభువు దూత థియోఫనీ ఈ లోకములో మానవునికి ప్రత్యక్షమయ్యారు. దేవుడు శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యారు, కానీ ఆయన శరీరాన్ని ధరించుకొనలేదు. అయితే ఇప్పుడైతే ఆయన ఆ ప్రభువు దూత మన కొరకు ఈ శరీరమును ధరించుకొని మానవునిగా సువార్తతో ఈ లోకానికి వచ్చారు. కాబట్టి సెలబ్రేట్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్. ఆ ప్రభువు దూత అబ్రహామును దర్శించిన, యాకోబును దర్శించిన, పాత నిబంధన పరిశుద్ధులను దర్శించిన ప్రభువు దూత మనల్ని దర్శింప ఈ లోకానికి దిగి వచ్చారు. అంతేకాకుండా రెండవదిగా ప్రభువు మహిమ. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ అరౌండ్ దెమ్. ప్రభువు మహిమ దిగి వచ్చెను. ద షకీనా గ్లోరీ. ప్రభువు మహిమ మానవుల కొరకు, మానవుల మధ్యకు దిగి వచ్చెను. దేవుని మహిమ, ఆయన యొక్క గొప్ప మహిమ, వెలుగు ప్రకాశము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు ప్రకాశము దిగి వచ్చి మానవుని దర్శించుట, మానవునితో కూడుట. వెలుగును తోసివేసి చీకటిలోకి మానవుడు వెళ్ళిపోయాడు, కానీ ఇదిగో వెలుగు మానవుని కొరికి లోకానికి దిగి వచ్చెను. చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆ వెలుగు ఈ లోకాన్ని దర్శించినట్లుగా అయితే చీకటి ఆయనను గుర్తింపనట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆయన పగలు మేఘస్తంభంగా నడిచారు. దేవుని మందిరంలోనికి షకీనా మహిమ, దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని మందిరమును నింపిన దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమును బట్టి, వారు ఆయనను తృణీకరించుటను బట్టి మందిరం విడిచి వెళ్ళిపోయినట్లుగా యెహెజ్కేలు ప్రవక్త చూస్తాడు. కోల్పోయిన దేవుని మహిమను కోల్పోవటాన్ని బట్టి అనేక అపజయాలు వారు పొందుకున్నారు. సమూయేలు కాలంలో కూడా దేవుని మహిమ వారితో లేకోకుండానే వారు వెళ్ళిన దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీద ఓటమి పాలయ్యారు. వాళ్ళు మందిరాన్ని ప్రేమించారు, దేవుని మహిమను, సన్నిధిని వారు నిర్లక్ష్యం చేశారు. మందిరాన్ని ప్రేమించారు, దేవుని మహిమను వారు తోసివేశారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి మరలా దేవుని మహిమ దిగి వచ్చెను. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్. సెలబ్రేట్, గ్లోరీ హ్యాస్ కమ్. గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్. పసివానిగా తల్లి గర్భములోనికి దిగి వచ్చినటువంటి దేవుని మహిమ క్రీస్తు ప్రభువారు. ఆ పసివాని ముఖము చుట్టూ హాలో ఒక ప్రకాశము లేదు. నిశరాత్రి ఆయన సామాన్య పసివానిగానే ఈ లోకానికి దిగి వచ్చారు. కానీ ఆయన దేవుని మహిమయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన దేవుని మహిమయ అయి ఉన్నారు. దేవుని మహిమయే మానవుని దర్శించడానికి రక్త మాంసములతో కూడిన మానవ దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. సెలబ్రేట్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్. మూడవదిగా దేవుని వాక్యం అంటా ఉంది, భయపడకుడి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ప్రభు దూత వారికి తెలియజేసేది ఏమంటే, భయపడకుడి, ఫియర్ నాట్. సెలబ్రేట్, ద ప్రామిస్ హ్యాస్ కమ్, ఫియర్ నాట్. మానవుడు మరణపు భయములో, మరణపు చెరలో, మరణపు దాస్యంలో ఉంటూ ఉండగా దేవుని వాక్యం తెలియజేస్తాను, భయపడతో. మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోగానే మానవునిలో భయము ప్రవేశించింది. ఆ భయము అతనిని భయంకరంగా బాధిస్తూ ఉంది. ఇదిగో మన ప్రభు దిగి వచ్చారు. ఆయన పేరు యేసు.
ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును. గాన భయపడ పని లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడవద్దు, ప్రభువే నీతో ఉండడానికి వచ్చారు. ఒంటరి నన్ను అనవద్దు, ప్రభు నీకు తోడుగా ఉంటారు. అయ్యో నా పాపంలో నశించిపోవచ్చున్నాను అనవద్దు, ఆయన నీ పాపముల నుండి విడిపిస్తారు. నీ పాపములను ఆయన తనపై వేసుకొని సిలువలో శిక్ష వేసి వాటి నుండి ఆయన నీకు విమోచన కలగజేస్తారు. నిత్య రాజ్యానికి నేను తీసుకొని వెళ్తారు. కాబట్టి భయపడొద్దు. పాపపు మరణమును ఆయన తొలగించి వేసి నీకు జీవాన్ని ప్రసాదింపి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి భయపడొద్దు. సెలబ్రేట్, డోంట్ ఫియర్, బికాజ్ గాడ్ ఈజ్ సో నియర్ టు యూ. ఆయన నీకోసం ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. 4వదిగా, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఐ బ్రింగ్ యూ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ పీపుల్. దూత అంటూ ఉన్నారు, ఐ బ్రింగ్ యూ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. గొప్ప సంతోషాన్ని ప్రజలందరికీ కలుగజేసే గొప్ప సంతోషాన్ని, సువార్తను నేను మీకోసం తీసుకొని వచ్చినాను. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. సెలబ్రేట్. ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గుడ్ న్యూస్. ఆయన ఒక గొప్ప సందేశము మన కొరకు పంపించారు. ఆయన దూత మన కొరకు దీనిని పట్టుకొచ్చారు. ఆ ప్రభు మన కొరకు ఇస్తున్న సందేశము గొప్పది. ఆ సందేశం ఏంటి అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. సేవియర్ హ్యాస్ బోర్న్. సేవియర్ హ్యాస్ బోర్న్. హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. సెలబ్రేట్ ద గుడ్ న్యూస్. సేవియర్ హ్యాస్ బోర్న్ ఫర్ అస్. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారు. రక్షకుడు మన కొరకు వచ్చి ఉన్నారు. ఇదిగో ఆ రక్షకుడు ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతియో, ఒక మహారాజో, మరొకరో కాదో, దేవుని కుమారుడే. దేవుడే ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చాడో, నిత్యుడైన దేవునికి దిగి వచ్చినటువంటి ఆయన ప్రత్యక్షతకు భేదాన్ని తెలియచేయటానికి దేవుని వాక్యం ఆయన కుమారుడని మాట్లాడుతూ ఉంది. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకునడానికే ఆయన తనను త్రిత్వముగా పెట్టుకున్నారు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడుగా మన కొరుకుంటూ ఉన్నారు. సంతోషకరమైన సువర్తమానం ఇది. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారు. హీ ఈజ్ సేవియర్. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును, భయము నుండి రక్షించును, మరణము నుండి రక్షించును, పాతాళము నుండి రక్షించును. కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన నామము